first chapter of the Bible. ఆదికాండం మొదటి అధ్యాయంలో పరిశుద్ధాత్మ కార్యం ఉందండి. And the Holy Spirit involvement was there when the Jesus was resurrected. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచినప్పుడు కూడా పరిశుద్ధాత్మ యొక్క కార్యం ఉండి ఉన్నది. Jesus was born because of Holy Spirit. పరిశుద్ధాత్మ వలన యేసు పుట్టి ఉన్నారు. He died because by the help of Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క సహాయమును బట్టి ఆయన తన ఆత్మను అప్పగించగలిగినటువంటి స్థితి అయింది. And he was resurrected by the strength of Holy Spirit. అలాగనే పరిశుద్ధాత్మ యొక్క సహాయమును బట్టి బలమును బట్టి ఆయన ఆరిన నేల బయటకు వచ్చినట్లుగా ఆయన సమాధి నుంచి బయటకు వచ్చారు. On these three occasions he was completely dependent on Holy Spirit. ఈ మూడు విషయాలు కూడా పరిశుద్ధాత్మ మీద ఆధారపడి ఉన్నాడు యేసయ్య. Do you know on the second coming what will happen? కానీ రెండవ రాకడలో ఏం జరుగుతుందో తెలుసా అండి? You know in the second coming when Jesus is coming in the form of flesh, at the second coming also రెండవ రాకడలో యేసుక్రీస్తు వారు కూడా మానవాకారుడిగా ఈ శరీరంతో వస్తూ ఉన్నప్పుడు he will still depend on Holy Spirit. ఆయన అప్పుడు కూడా పరిశుద్ధాత్మ మీద ఆధారపడుతున్నాడు.